బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసన బాట పట్టారు. పెంచిన ఫీడ్ రేట్లను తక్షణమే తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రైతులు స్వచ్ఛందంగా మేత షాపులను మూసివేసి తమ ఆందోళనను తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజు ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఫీడ్ ధరలు తగ్గించే వరకు తమ పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేశారు. ఫీడ్ రేట్లు, మెడిసిన్ రేట్లు, మెడిసిన్ రేట్లు, మెడిసిన్ రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, మేత రేట్లు, మేత రేట్లు, మెడిసిన్ రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు. రేట్లు, ఫీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మెడిసిన్ రేట్లు, మెడిసిన్ రేట్లు, మెడిసిన్ రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, మేత రేట్లు, మేత రేట్లు, మెడిసిన్ రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు, వెయ్యి రేట్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసన బాట పట్టారు. పెంచిన ఫీడ్ రేట్లను తక్షణమే తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రైతులు స్వచ్ఛందంగా మేత షాపులను మూసివేసి తమ ఆందోళనను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భవన్ రాజు ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఫీడ్ ధరలు తగ్గించే వరకు తమ పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు లైవ్ లో. చైతన్య, చెప్పండి. వేసరావుని అయితే ఇటు ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా హబ్ గా పేరుంది. అయితే దీనికి సంబంధించి ఇటు గత 2-3 నెలల నుంచి కూడా ఆక్వా ఫీడ్ రేట్లను తగ్గించాలని చెప్పి కూడా ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితం కూడా ఇటు ఏదైతే ఆక్వా రైతులకు సంబంధించి ఉందో ఆక్వాని ఇటు ఏదైతే బంద్ నిర్వహిస్తామని కూడా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్టని పరిస్థితుల్లో ఉంది. గత 2 నెలల నుంచి కూడా అనేక ఉద్యమాలు చేపట్టారు. ఇటు ఫీడ్ రేట్లు ఏదైతే పెరిగిపోయినాయో పెరిగిపోయిన ఫీడ్ రేట్లు వాళ్ళకి ఏదైతే ఉందో కల్టివేషన్ కి ఇబ్బంది అయిపోతుందని ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఫీడ్ రేట్లను ఇటు ఏదైతే ఒక బస్తాకు ఉందో బస్తాకి 10,000 నుంచి కూడా 12,000 రూపాయల వరకు కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు 10 రూపాయలు 8 రూపాయలు ఉన్నా దాన్ని 12 రూపాయలకి పెంచారు. ఇటు ప్రభుత్వం చొరవ తీసుకొని 4 రూపాయలు తగ్గించమని చెప్పినప్పటికీ కూడా ఇటు ఫీడ్ రేట్లను అయితే 2 రూపాయల వరకే తగ్గిస్తామని చెప్పి కూడా ఏదైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో ఫీడ్ కంపెనీలు కూడా వాళ్ళు హుకుం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగైతే మేము కల్టివేషన్ చేయటం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఆక్వా రైతులందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ ఆక్వా ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులను చేపి మళ్ళీ వీటిని ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఏదైతే
ఫీడ్ కంపెనీలు ఉన్నాయో ఫీడ్ తయారు చేసే కంపెనీలే ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే ఫీడ్ తయారు చేసే కంపెనీలు ఫీడ్ ధరను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. అలాగే ఈ ఏదైతే ఈల్డింగ్ వచ్చిందో ఈ వచ్చిన పంట ఏదైతే ఉందో పంటని ఎక్స్పోర్ట్ చేసేది కూడా అదే కంపెనీలు. అంటే ఇది దిగుబడి వచ్చేదాన్ని వాళ్ళే రేట్ నిర్ణయిస్తున్నారు, అలాగే ఎగుమతి అయ్యేదాన్ని కూడా రేటు వారే నిర్ణయిస్తున్నారు. కానీ పండించే రైతు మటుకు కూడా నష్టపోతున్నాడని వాళ్ళైతే ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు నరసాపురం పార్లమెంట్ ఏదైతే ఉందో నరసాపురం పార్లమెంట్ కి సంబంధించి 250 నుంచి 350 వరకు కూడా ఇటు ఈ చెరువులు కానివ్వండి, అలాగే ఫీడ్ షాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఈ రోజున బంద్ లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా 3000 వరకు కూడా షాపులు అయితే ఉన్నాయి. 3000 వరకు కూడా మొత్తం అన్ని కూడా షాపుల్ని బంధులు నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏపీ రైతు సంఘం ఏదైతే ఆక్వా రైతులు ఉన్నారో ఆక్వా రైతులకు సంబంధించి అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అయితే పిలుపునిచ్చిన పరిస్థితుల్లో వీరందరూ కూడా ఈ బంద్లో అయితే స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అలాగే అంటే అత్యవసర పరిస్థితులు అంటే ఈ రొయ్య ఏదైతే ఉందో అంటే వాటికి జబ్బు చేసినప్పటికే కానీ అది ఇంపార్టెంట్ గా వాటిని పట్టుబడి పట్టాలి అని చెప్తే తప్పనించి ఎవరు కూడా చెరువుల వద్ద ఉండొద్దు, పట్టుబడి కూడా పట్టొద్దని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వీరందరికీ కూడా ఫీడ్ షాపులు ఏదైతే ఉన్నాయో ఈ ఫీడ్ షాపులకు సంబంధించి వారందరూ కూడా వీరి ఆందోళన చేసేదానికి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చే పరిస్థితులు వాళ్ళు కూడా బంద్లో అయితే స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి గత రెండు నెలల నుంచి కూడా ఆక్వా రైతులకు సంబంధించి అలాగే అప్సరాకు సంబంధించి వీరందరూ కూడా ఎన్ని ప్రణాళికలు చేసినప్పటికీ కూడా ఆక్వా రైతులకే నష్టపోతున్నామని ఆక్వా రైతులందరూ కూడా చెప్పారు. అలాగే రాష్ట్ర సదస్సులు అయితే ఇప్పటికే 4-5 సార్లు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇటు ఫీడ్ కంపెనీలు అయితే మొండికేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏదైతే టైగర్ ఇటు టైగర్ ఫీడ్ కానివ్వండి, అలాగే వనామీ కానివ్వండి, అంటే వేరే ఫీడ్లు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా టైగర్ దానికి వచ్చేటప్పటికి కూడా 4 రూపాయలు పెంచారు. అలా వనామీకి అయితే 3 రూపాయలు పెంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకేసారి 4 రూపాయలు అంటే ఒక నెల రోజుల్లోనే నెలలో మొదటి వారంలో ఒకసారి, లాస్ట్ వారంలో ఒకసారి, ఆఖరి వారంలో ఒకసారి ఈ ఫీడ్ ధరల్ని పెంచిన పరిస్థితి అయితే ఉంది. కానీ పెంచినప్పటికీ కూడా 2 రూపాయలు నెలలో 2 సార్లు 4 రూపాయలు పెంచినప్పటికీ రైతు మీద భారం పడిపోయి ఈ కల్టివేషన్ కి సంబంధించి చెరువు ఈ రొయ్యకి సంబంధించి పిల్లకి సంబంధించి అలాగే మళ్ళీ దాని కూలీలు దాన్ని పట్టుబడి పట్టేటప్పుడు దాన్ని ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు అధిక రేట్లు ఇవన్నీ కూడా ఫీడ్ కి సంబంధించి ఫీడ్ వెయ్యలేని పరిస్థితులు కూడా అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి కూడా రాని పరిస్థితుల్లో ఉంది. వీళ్ళు అమ్ముకొని ఎగుమతి చేసినప్పటికీ కూడా పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని రైతులందరూ కూడా ఆవేదన చెందే పరిస్థితి అయితే ఉంది. వీటిని ఎగుబడి చేసి ఇది ఏదైతే ఉందో ఏటా కూడా ఇటు 70,000 కోట్ల రూపాయలు ఈ అత్యధికంగా ఇటు మన దేశానికి సంబంధించి ఆక్వా హబ్ గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అలాగే దేశంలో కూడా ఇది ఆక్వాకు సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే ద్రవ్యం వస్తుందో అదంతా కూడా 70,000 కోట్లుగా కూడా అధికంగా ఉందని చెప్పి రైతులందరూ దాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎందుకని ప్రభుత్వం పట్టించుకోకుండా ఆక్వా రైతులకి ఎందుకని హామీ ఇవ్వలేకపోతుందని కూడా వాళ్ళైతే ఆవేదన చెందే పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం అచ్చెన్నాయుడు సమక్షంలో ఒక కమిటీ వేసినప్పటికీ కూడా అచ్చెన్నాయుడు స్వయంగా ఫీడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఫీడ్ కంపెనీలతో మాట్లాడినప్పటికీ కూడా తూతు మంత్రంగా 2 రూపాయలు 4 రూపాయలు తగ్గించమని ఏదైతే పెంచిన ఫీడ్ రేట్ ఉందో పెంచిన ఫీడ్ రేట్ ని తగ్గించమని రైతులందరూ కోరినప్పుడు అంటే ఈ రైతుల సమక్షంలో ఏదైతే ఏపీ ఆక్వా రైతుల సంఘం ఉందో వారి సంఘం నుంచి ఒక 4 అలాగే ప్రభుత్వం నుంచి 4 అచ్చెన్నాయుడు అలాగే రైతుల నుంచి 4 వీరందరూ కూడా కమిటీ వేసుకొని కమిటీలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళైతే తగ్గిస్తానని చెప్పినప్పటికీ కూడా తూతు మంత్రంగా 4 రూపాయలు తగ్గించడం కుదరదు, 2 రూపాయల మటుకే తగ్గిస్తాము అని చెప్పి కూడా దాన్ని తూతు మంత్రంగా చేశారు. అలాగే ఫీడ్ రేట్ లో ఈ 2 రూపాయలు తగ్గించినప్పటికీ ఎగుమతిలో ఈ రేట్ ని పెంచుతున్నారు. అంటే ఫీడ్ అమ్మేది వీళ్ళే, ఎగుమతి చేసేది వీళ్ళే. కాబట్టి ఏదైతే కొన్ని కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు కనుసన్నల్లోనే ఇదంతా కూడా నడుస్తుంది. వారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అని చెప్పి కూడా ఈ రైతులందరూ కూడా ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అచ్చెన్నాయుడు కలగ చేసుకొని ఏదైతే సమీక్ష సమావేశాలు చేశారో వాటిలో కూడా ఈ చర్చలు ఏదైతే ఉన్నాయో చర్చలు కూడా తప్పని పరిస్థితి ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా ఇటు ఏపీ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆక్వా రైతులకు సంబంధించి తను కలుగు చేసుకొని తను ఫీడ్ కంపెనీలతో మాట్లాడినప్పటికీ కూడా ఈ ఫీడ్ కంపెనీలు అయితే మొండి వైఖరితో ఉన్నారు. ఆ మొండి వైఖరిని వాళ్ళంతా కూడా మానుకోవాలని చెప్పి ఈ రైతులను ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆక్వా రైతులకు సంబంధించి ఆ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అయితే ఈ పిలుపునిచ్చాడు. పిలుపుని నేపథ్యంలో ఈ ఆక్వా రంగాన్ని అంతటిని కూడా కాపాలంటే ఆక్వాకు సంబంధించి ఒక చెరువు తవ్వేటప్పటి నుంచి కూడా కూలీలు అక్కడ ఉన్న చెరువులు ఎయిర్ ఫిల్టర్లు కరెంటుకు సంబంధించి అలాగే రైతులు పట్టుబడి పట్టేవాళ్ళు అంటే
ఒక చెరువుకి సంబంధించి దగ్గర సుమారు 100 నుంచి 150 మంది వరకు వర్కర్లు ఉంటారు. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 2,50,000 ఎకరాల్లో ఈ ఆక్వా రంగం అయితే విస్తీర్ణమై ఉంది. అంటే ఇక్కడ నుంచి ఎంత వెళ్తుంది, రొయ్య కానివ్వండి, చేప కానివ్వండి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఎంత వెళ్తుంది, ఎంత రాబడి వస్తుంది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి. కానీ ఈ రైతులనే రాష్ట్రానికి రాబడి తెస్తుంది, ఈ రైతులనే పట్టించుకోకుండా వీరి ఆవేదన చెందకుండా, అంటే ఈ రాష్ట్రానికి ఈ ఫీడ్ ధరలకి అందరూ కార్పొరేట్ కంపెనీలు అందరూ లాభపడుతున్నారు తప్ప నుంచి ఏదైతే స్టార్టింగ్ లో ఈ రూట్స్ ఉన్నాయో పండించేవాడు ఎప్పటికీ కూడా పండించేటట్టే స్థితిలోనే ఉంటున్నాడు, నష్టపోతున్నాడు, పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పి వారైతే ఆందోళన చేస్తున్నారు. ఈ ఫీడ్ రేట్లు తక్షణమే తగ్గించి వారి డిమాండ్స్ అన్నింటిని కూడా న్యాయమైన డిమాండ్, అంటే వారు చెప్పేది కూడా వారు అన్యాయంగా కూడా మేమేం అడగట్లేదు, న్యాయంగా ఫీడ్ ధరలు తగ్గించమని అడుగుతున్నాం. అలాగే ఎక్స్పోర్ట్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ ధరలు కానివ్వండి అవన్నీ కూడా రీజనబుల్ గా ఉండాలి. అంటే పండించి ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఈ ఆక్వా రంగానికి సంబంధించి ఉన్నామో, అంటే వేరే పని తెలియక మేము ఆక్వా రంగానికి సంబంధించి ఈ పంట పండించడం తప్ప నుంచి మాకు వేరేది తెలియదు, ఆక్వా రంగానికి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ మేము ఇదే స్థితిలో ఉంటున్నాం. అమ్ముకునేవాడు ఏదైతే ఫీడ్ అమ్ముకుంటారో ఫీడ్ అమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడుతున్నారు తప్ప నుంచి మాకు ఎటువంటిది లేదు. మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వారైతే డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ చైతన్య.